every part of the ground. హలో అండి, మనందరికీ యువరాజ్ సింగ్ క్రికెటర్ గురించి తెలుసు. హీ వాజ్ ద పర్సన్, తన వల్ల మనం వరల్డ్ కప్ అది గెలిచాము. కాయిన్కి ఇంకొక వైపు చూడగలిగితే తన క్యాన్సర్ జర్నీ గురించి ఈరోజు తెలుసుకుందాం. తన క్యాన్సర్ ఏ విధంగా లక్షణాల వల్ల డయాగ్నోస్ అయింది, ఏ టెస్టులు తను చూశారు, అట్లాగే ఎలా రికవర్ అయింది అనేది మనం తెలుసుకుంటే మనం తన నుంచి ఇన్స్పిరేషన్ అండ్ స్ఫూర్తిని మనం పొందగలుగుతాం అనమాట. యువరాజ్ సింగ్ క్రికెట్ ఆడే సమయంలో, ఎస్పెషల్లీ వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ ఆడే సమయంలో ఎస్పెషల్లీ హెవీగా రన్నింగ్ చేసేటప్పుడు ఆయాస పడిపోవడం, అట్లాగే దగ్గు రావడం అనేది జరుగుతూ ఉండే తనకి. అట్లాగే ఒకసారి విపరీతమైన దగ్గు వచ్చిన తర్వాత వాష్ బేసిన్ లో కొద్దిగా బ్లడ్ కూడా వచ్చింది. ఈ సిమ్టమ్స్ అన్ని తను అనుకున్నారు ఈ వరల్డ్ కప్ ఒక ఎమోషనల్ ప్రెషర్ వల్ల, దాని వల్ల అనుకొని తను నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోయారు. వరల్డ్ కప్ విన్ అయ్యి ఆ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ ఒక దగ్గర వెళ్ళి ఒక ఎక్స్రే చేయించుకున్నారు. సర్ప్రైజింగ్లీ అవాక్ అయ్యారు. ఆ ఎక్స్రేలో ఒక సైడ్ ఆఫ్ లంగ్ కంప్లీట్ గా షాడో మాదిరిగా మారిపోయింది అనమాట. అప్పుడు ఎఫ్ఎన్ఏసి అనే టెస్ట్ చేసుకొని ఇది క్యాన్సర్ అని నిర్ధారించుకున్నారు. బట్ యువరాజ్ సింగ్ చాలా మొండిగట్టం, మనందరికీ తెలుసు కదా, తను ఒక మానాన వినర్ అనమాట. సో ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంత అథ్లీట్ని, ఇంత ఎక్సర్సైజ్ చేశాను, ఐఎమ్ సో ఫిట్, క్యాన్సర్ కెనాట్ కమ్ టు మీ అనేది తను అనుకొని తన ఫ్రెండ్ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అని తీసుకున్నారు. ఇట్లాగా ఒక 5 to 6 months ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీస్తూ క్యాన్సర్ గడ్డ లోపల ఉన్న అట్లాగే తను నెగ్లెక్ట్ చేశారు. తర్వాత సర్ప్రైజింగ్గా మనము ఐసీసీ, మన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే క్రికెటర్స్ ఉంటారో వాళ్ళకి జనరల్గా బ్లడ్ టెస్ట్ అది చేస్తూ ఉంటారు అనమాట, బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్. ఐసీసీ షాక్ అయిపోయింది అనమాట. యువరాజ్ సింగ్ ఒక బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ అనే హార్మోన్ డిటెక్ట్ చేశారు. ఈ బీటా హెచ్సిజీ అనే హార్మోన్ నార్మల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో మనకు పాజిటివ్ ఉంటుంది. సో ఐసీసీ ఏమడిగిందంటే యువరాజ్ సింగ్ని ఈ హార్మోన్ అనేది మీ బ్లడ్లో ఎలా పాజిటివ్ వచ్చింది అనేది అడిగింది అనమాట. అప్పుడు యువరాజ్ సింగ్ హ్యాస్ టు ఓపెన్ అప్ టు ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ద బీసీసీఐ దట్ హీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అనేది. అప్పుడు మళ్ళీ బయాప్సీ చేసి స్కాన్ చేస్తే 6 నెలల క్రితం ఉన్న స్కాన్లో ప్రస్తుతం ఉన్న సైజ్ ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయింది. అండ్ ఆ ట్యూమర్ అనేది లంగ్స్ పై కూడా, హార్ట్ పై కూడా ప్రెషర్ పట్టింది. అప్పుడు యువరాజ్ సింగ్ అండర్స్టూడ్ దట్ నాకు క్యాన్సర్ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనేది. అప్పుడు తన పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్లో బయాప్సీలో మనకు వచ్చింది ఏంటంటే సెమినోమా అని డిటెక్ట్ అయింది. ఇది ఒక కైండ్ ఆఫ్ జర్మ్ సెల్ ట్యూమర్ అనమాట. 2 లంగ్స్ మధ్య భాగంలో ఉన్న టిష్యూ నుంచి ఇది అరైజ్ అవుతా ఉంది. ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత తను అమెరికాలో వెళ్ళి 3 cycles కీమోథెరపీ ఇంజెక్షన్స్ తీసుకున్నారు. దాని తర్వాత ఈ క్యాన్సర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది అనమాట. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బీఈపీ అనే ప్రోటోకాల్ అంటాం అనమాట. బ్లియోమైసిన్, ఇటోపసైడ్ అండ్ సిస్ప్లాటిన్ అని. ఈ మెడికేషన్స్ అప్పుడు ఇండియాలో ఉన్నాయి, ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. మరి యుఎస్ ఎందుకు వెళ్ళారంటే బికాస్ తను సెలబ్రిటీ కాబట్టి చాలా మీడియా ప్రెషర్ కానీ అది ఉంటుంది. సో హీ విల్ హ్యావ్ ఎ సైలెంట్ ఎన్విరాన్మెంట్ అనే ఉద్దేశంతో యుఎస్ వెళ్ళారు. సో ఈ పర్టికులర్ యువరాజ్ సింగ్ ఎగ్జాంపుల్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాన్సర్ రికవరీ స్టోరీలో యువరాజ్ సింగ్ కూడా తన ఆటోబయోగ్రఫీని, తన క్యాన్సర్ నుంచి జయించిన ఏదైతే జర్నీ ఉందో దాన్ని ఒక పుస్తక రూపంలో ఇట్లా ప్రచురించారు. ఈ పుస్తకం పేరే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. తను క్యాన్సర్ నుంచి ఎట్లా రికవర్ అయ్యి మళ్ళీ క్రికెట్లోకి వచ్చారో ఆ జర్నీని పూర్తిగా దీంట్లో మెన్షన్ చేశారు. తను ఏం చెప్పారంటే ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనము దాన్ని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. వీ షుడ్ నాట్ రిసార్ట్ టు అన్క్వాలిఫైడ్ పీపుల్. అట్లాగే ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఏమైనా అయినప్పుడు మనం భయపడకుండా అసలు ఆ కండిషన్ ఏంటి అని తెలుసుకొని డయాగ్నోస్ తీసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా రికవర్ అయ్యాం. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చారు. అట్లాగే హీ మ్యారీడ్ అండ్ ఆల్సో హ్యాడ్ ఎ కిడ్ ఆల్సో. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే క్యాన్సర్ నుంచి రికవర్ అయిన వాళ్ళలో కంప్లీట్గా నార్మల్ లైఫ్కి రాగలిగే అవకాశం ఉంది. అట్లాగే ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో యువరాజ్ సింగ్ మనందరికీ, మన క్యాన్సర్ పేషెంట్ రికవరీ వాళ్ళలో అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తారని ఈ స్టోరీ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.